51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. ఆ విధంగా భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలాల నుండి తమను ముక్తులను చేసుకుంటారు. ఈ రకంగా వారు జన్మ మృత్యు చక్రం నుండి విడుదలను పొంది దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు. జై శ్రీకృష్ణ. 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటినప్పుడు వినిన దాని పట్ల, వినవలసిన దాని పట్ల నీవు ఉపేక్ష వహిస్తావు. జై శ్రీకృష్ణ. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రమూ కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవుతావు. జై శ్రీకృష్ణ. 54వ శ్లోకం. అర్జున ఉవాచ. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధిమగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు? అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుస్తాడు? జై శ్రీకృష్ణ. 55వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తద్దోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనిషి మానసిక కల్పన నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధపడిన అతని మనస్సు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవానిగా చెప్పబడతాడు. జై శ్రీకృష్ణ. 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్ము నిరుచ్యతే. త్రివిధ తాపాలలోనూ మనస్సు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము క్రోధము భయముల నుండి విడివడినవాడు స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు. జై శ్రీకృష్ణ. 57వ శ్లోకం. యః సర్వత్రా నభిస్నేహతస్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం గాని తృణీకరించడం గాని చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరంగా నిలిచినట్టివాడు. జై శ్రీకృష్ణ. 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకొనగలిగేవాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరంగా ఉన్నవాడవుతాడు. జై శ్రీకృష్ణ. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసో అప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహధారిని ఇంద్రియ భోగం నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు. జై శ్రీ. 60వ శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలమైనవి, ఉగ్రమైనవి అంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా హరించివేస్తాయి. జై శ్రీకృష్ణ. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవి అంటే
వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి. జై శ్రీకృష్ణ.